ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు యోగ నిద్ర మీకు కంప్లీట్గా దీని మీద స్టడీస్కి సంబంధించి ఏదున్నా సరే గూగుల్ చేస్తే కొంత విషయం తెలుస్తుంది. బట్ దాన్ని ఒక అమృతంలాగా పూర్తిగా సంతృప్తిగా ఎంజాయ్ చేయాలి అని అంటే ఒక్క రామ్ గారి విజువలైజేషన్ క్లాస్లో మాత్రమే మీకు పూర్తిగా దొరుకుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే ఆల్రెడీ క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఒకసారి మీరు వింటే అసలు యోగ నిద్ర అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడితే ఏముంటుంది అనేది ఈరోజు నేను మీకు చూపిస్తానది. సో ఈరోజు మనతో పాటు రామ్ గారు ఉన్నారు. హలో రామ్ సార్. హాయ్ నారాజు. యోగ నిద్ర అనేది చాలా స్పెషల్. సెప్టెంబర్ 14th జరిగేటువంటి క్లాస్లో 18th అది యాడ్ చేయబోతున్నారు. మళ్ళీ చాలా స్పెషల్. అందులో ముఖ్యంగా ఎక్కువ మందికి అవగాహన ఉండకపోవచ్చేమో కానీ బట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే దాని తాలూకు రిజల్ట్ వేరే ఉంటుంది. అవును, అదొక్కసారి మన ఆడియన్స్కి ప్రీవియస్ బ్యాచ్లో అటెండ్ అయినటువంటి వాళ్ళది చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూపిద్దాం సార్. తప్పకుండా నారాజు. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ లెర్నింగ్ అండి. ఈ యోగ నిద్ర కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇట్ డిడ్ వర్క్ ఈవెన్ ఫర్ ద పెయిన్. యాక్చువల్గా లాంగ్ డ్రైవింగ్ వల్ల దోస్ ఇష్యూస్ యాక్చువల్ గా యోగ నిద్రతో పోతాయని అనుకోలేదండి. అఫ్ కోర్స్ ఐ డిడ్ ఓన్లీ 1 day, బట్ ఈవెన్ సచ్ పెయిన్స్ ఆల్సో హ్యావ్ గాన్. జనరల్ గా దానికి ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ అవే వర్కౌట్ అవుతాయి, కానీ యోగ నిద్ర డిడ్ హెల్ప్ దోస్ థింగ్స్. అండ్ ఆల్ 6 days ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ జర్నీ అండి. నిన్న సెషన్ చాలా హెల్ప్ చేసింది సార్. స్లీప్ ఈరోజు పొద్దున్న లేస్తే బాడీ చాలా లైట్ గా ఉంది ఆఫ్టర్ సో మెనీ డేస్. ఇంకోటి, నేను యోగ నిద్రలో ఇంతకు చాలా చేశాను, బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ వాస్ ద్వంద్వాలు అనేవి మీరు ఇంక్లూడ్ చేశారు. ఎక్స్ట్రీమ్ పాజిటివ్స్ అండ్ ఎక్స్ట్రీమ్. అది చాలా చాలా నచ్చింది సార్. అది ఎందుకంటే మనిషి ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఎంజాయ్ చేసిన తర్వాత దాని ఆపోజిట్ వస్తే తట్టుకునే శక్తి అనేది అందరికి ఉండకపోవచ్చు. అది మీరు ఆ స్టేట్ లో తీసుకువెళ్ళి అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్స్టాల్ చేయడం వల్ల మాకు ఏదొచ్చినా సరే మేము రియాక్ట్ అనే మోడ్ నుంచి రెస్పాన్స్ అనే మోడ్ కి మాకు తీసుకెళ్లే అవకాశం మీరు కలిగజేశారని నేను ఫీల్ అవుతున్నాను సార్. యోగ నిద్ర అయితే రాత్రి ఇక మేము మీతోటి అందరూ మాట్లాడుతున్నారని రాత్రి మాట్లాడలేకపోయాను సార్. ఇట్స్ వెరీ ఫైన్ సార్. అంటే మన బాడీని, మన స్టేట్ ని, మన బ్రెయిన్ ని మనం ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా మనం తిప్పుకోవడానికి, ఏ రకంగా మనం దాన్ని టర్న్ చేయాలనుకుంటే ఒకసారి వేడి చూపించారు, ఒకసారి కూల్ చూపించారు, ఒకసారి హీలింగ్ చూపించారు. అట్లా ఎవ్రీథింగ్ వీ హావ్ ఎంజాయ్డ్ సార్. వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ కావడం అనేది మా అదృష్టంగా ఉంది సార్. ఇది ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు పెట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా కొద్దిగా మాలాంటి వాళ్ళు ఎప్పుడైతే మేము పబ్లిక్ లో ఉంటాం సార్, ఎందుకంటే యాజ్ ఏ ఇన్స్పెక్టర్ గా పబ్లిక్ లో ఉంటాము. మీరు చెప్పిన విషయాలు కొన్ని మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం సార్. ఒక మాట ఆయన అనటం జరిగిందండి, శివ లక్ష్మణ గారు. రియాక్టివ్ స్టేట్ నుంచి రెస్పాన్స్ స్టేట్కి మన మైండ్ ఎలా వెళ్తుంది అనే దానికి మాత్రం ఎక్స్పీరియన్స్ చేశాను. నిజంగా అంటే కొంతమందికి ఇమీడియట్ షిఫ్ట్ కోపం ఉంటుంది. అంటే ఎక్కడ ప్రదర్శించాలో, ఎప్పుడు ప్రదర్శించాలో అనేటువంటిది తెలిసి ఉండడం కూడా చాలా గొప్ప లక్షణం. కోపం మంచిదే, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అనేటువంటి దానికి కూడా క్లారిటీ ఉండాలి. అండ్ కొంతమంది ఇళ్లలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనం చూస్తే చాలామంది ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. రెస్పాన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. రెస్పాన్స్లో బాధ్యత ఉంటుంది, రియాక్షన్లో టెంపరీ పెయిన్ అన్నా ఉంటుంది, టెంపరీ దురుస్తనం అన్నా కనిపిస్తూ ఉంటుంది మనకి. లేదు కొన్నిసార్లు మంచిదే అయ్యి ఉండొచ్చు. ఆన్ యావరేజ్ చూసుకుంటే రియాక్షన్స్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు అనేటువంటి దానికి. అది ఎలా వాళ్ళు గుర్తించేలా ఈ యోగ నిద్రలో వాళ్ళకి నేర్పుతున్నారు మీరు? నారాజు, మంచి పాయింట్ పట్టుకున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ అనేది. ఒక పని చేసిన తర్వాత ఆలోచించేది రియాక్షన్, ఆలోచించి తర్వాత పని చేసేది రెస్పాన్స్. చాలామంది ఈ రెస్పాన్స్ స్టేట్కి చేరుకోవాలనుకుంటారు నారాజు. అయితే ఏ ఎక్స్ట్రీమిటీకి అలవాటు పడి ఉంటామో, మనకు ఎప్పుడు ఆనందం కావాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఫెయిల్యూర్స్ అస్సలు ఉండకూడదు. ఏదైనా సరే ఒక ఫెయిల్యూర్ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా తట్టుకోలేని స్థితిలో ఉంటాం. యోగ నిద్ర ఏం చేస్తుందంటే రెసిలియన్స్ డెవలప్ చేస్తుంది, మన మనసుకు తట్టుకునే శక్తి ఇస్తుంది.
ఈ తట్టుకునే శక్తి ఎందుకు కావాలంటే నారాజు, ఒక సక్సెస్ జర్నీ మనం వెళ్ళే ముందు సక్సెస్ జర్నీ స్ట్రైట్ లైన్ ఉండదు. మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలనుకున్న మేనిఫెస్టేషన్ ఇట్లా అనుకుంటే అట్లా అవ్వటం ఉండదు. ఈ మధ్యలో మనిషి చాలా ఎక్స్పీరియన్సెస్ గురవుతాడు. ఎందుకంటే నువ్వు లైఫ్ చేంజ్ కోరుకుంటున్నావు కదా. చేంజ్ అంటే ఏంటి, ఇప్పుడున్నట్లు ఉండదు కదా. ఇప్పుడున్నట్లు ఉండకపోతే నువ్వు డిస్టర్బ్ ఫీల్ అవుతావు కదా. ఎస్. సో ఆ డిస్టర్బెన్స్ని తట్టుకునే శక్తి యోగ నిద్రలో పొందుతారు. ఎందుకంటే ఆయన ఇంకో మాట వాడాడు, ద్వంద్వాలని. ద్వంద్వాలంటే విపరీతమైన వేడి ఉంటే నీ బాడీ ఎలా స్పందిస్తుంది, అత్యంత చల్లగా ఉన్నప్పుడు నీ బాడీ ఎలా స్పందిస్తుంది, ఈ రెండింటినీ చాలా తొందరగా షిఫ్ట్ ఎలా కాగలవు అంటే రెండు ఎమోషన్స్ మధ్య బ్యాలెన్స్ చేసే శక్తిని, ఆ కెపాసిటీని నువ్వు పెంచుకోగలిగితే లైఫ్లో జరిగే మార్పుల్ని కూడా నువ్వు అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేస్తావు. ఈ బ్యాలెన్స్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో నేర్చుకుంటావు. దానికి నీ యోగ నిద్ర నిన్ను ప్రిపేర్ చేస్తుంది. సో యోగ నిద్ర అన్నది అద్భుతమైన ప్రక్రియ. మనిషికి చాలాసార్లు మనం ఎన్ని టెక్నిక్లు మాట్లాడినా నారాజు, విజువలైజేషన్లో మానసికంగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఒక గోల్ని ఎలా విజువలైజ్ చేసుకోవాలో మైండ్తో మాట్లాడాం. ఒక యోగ నిద్ర ఫిజికల్ రిలాక్సేషన్లో హీలింగ్ లోపల మనకు తెలియకుండా, ఇందాక ఆవిడ చెప్పింది, ఆ హీలింగ్ని కూడా అద్భుతంగా చేస్తుంది. ఒక్క సిట్టింగ్లోనే అట్లాంటి ఫలితం ఉంది అని అంటే ఇక వాళ్ళు ఈసారి ఈ బ్యాచ్లో ఎవరైనా సరే 2 సిట్టింగ్స్, ఒక సిట్టింగ్ డీప్ స్లీప్, ఇంకో సిట్టింగ్లో అవేక్నెస్, అవేర్నెస్, ఇవి 2 పెంచేందుకు 2వ సెషన్ చేస్తున్నాం. అది కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. ఈసారి క్లాస్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. కాబట్టి సెప్టెంబర్ 14th జరిగేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో దానికి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము మన దగ్గర ఒక మంచి బుక్ ఉన్నప్పుడు కూడా మనం చదువు టైం లేదు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు కొంతమంది. కానీ ఒక మంచి సెషన్ని కనుక మిస్ చేసుకుంటే జీవితంలో చాలా లాస్ అవుతూ ఉంటారు. సో అటువంటి సెషనే ఇది. ఇటువంటి సెషన్స్ మళ్ళీ మీకు అంటే ఈ వీడియో మీకు కనిపిస్తుంది అని అంటే ఒక మంచి కోసం నేను ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది అనుకున్నటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది అనిపిస్తూ ఉంటుంది. సో ఒక మంచి స్థితప్రజ్ఞతో కూడుకున్నటువంటి జీవితం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ బ్యాచ్ చాలా స్పెషల్. వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెప్టెంబర్ 14th జరిగేటువంటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్కి ఇది ఉందా సార్? అంటే ఎస్ సెప్టెంబర్ 14న స్టార్ట్ చేసే బ్యాచ్కి సెప్టెంబర్ 18th పౌర్ణమి రోజు. సో 18th పౌర్ణమి రోజున యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తారు. ఈసారి యోగ నిద్రలో ఇంకా నేను అడిషనల్ అంటే ఇంతకుముందు బ్యాచ్ కంటే ఈ బ్యాచ్లో ఒక యోగ నిద్రను పూర్తిగా నిద్రపుచ్చుదాం. అసలు నిద్ర అంటే ఏంటో ఎంజాయ్ చేయనండి. ఆ తర్వాత నిద్ర నుంచి ఎలా మేల్కోవాలో చెప్పడం అన్నది రెండవది. సో 2 రోజులు ఈ అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వదలిచాను. సో ఈ 2 రోజులు గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు యోగ నిద్ర. ఎస్. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామేష్.